హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిద్దాము. ఇప్పుడు నేను ఈరోజు బాయిల్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక్కటే ఆనియన్స్ కట్ చేసుకొని వేస్తున్నాను. మనకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. 2 ఎల్లుల్లిపాయ ముక్కలకు దంచాను, దీంట్లో వేసేస్తున్నాను. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. మా వాళ్ళకి నచ్చదు అది. ఆ వాసన అంటేనే వాళ్ళకి అస్సలు బాగోదు, తినను కూడా తినరండి. వెల్లుల్లి కొలెస్ట్రాల్కి కూడా మంచిది అంటారు, మంచిగా గుండెకి వాటికి మంచిది అంటారు వెల్లుల్లిపాయ తింటే. ఆనియన్స్ వేగినాయి కదండి, ఇప్పుడు మనము దీంట్లో హాఫ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేస్తున్నాను. ఇవి కూడా ఆయిల్లో కొంచెం వేగనిద్దాము. బాయిల్ చేసుకున్నాం కదా, కొంచెం మెత్తగా ఉంటాయి. మనకి ఎగ్ కూడా ఫ్రై అయిందండి. పెద్దది ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే పుల్లంగా ఇది టమాటా ముక్కలు తగిలితుంటే బాగుంటుందని నేను టమాటా వేసుకున్నాను. మీ ఆప్షన్ అండి ఇది. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, మనకు కారం సరిపోతుంది. ఇది ఎంత బాగుంది చూడండి, కలర్గా. చివరిగా మనము కొత్తిమీర, మనకు రెడీ అయిందండి. ఎగ్ ఏ విధంగా అయినా ఫ్రై చేసుకో, మామూలుగా పచ్చిదే కొట్టేసేసి ఆనియన్స్ కట్ చేసి ఏ విధంగా వేసుకోవచ్చు, ఇట్లయితే కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. టమాటా ఎగ్ కానీ ఎగ్లో ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. నేను ఇలా ఎల్లో పార్ట్ తీసేసానండి, అది సపరేట్గా పెట్టాను. ఎల్లో కూడా వేసేస్తున్నాను. అది ముందుగా వేస్తే మనకు గంట పెట్టి తిప్పుతున్న వరకు చెదిరిపోతుందని నేను ఎల్లో సపరేట్గా తీసి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఆ ఎల్లో పార్ట్ చాలా మంది తినరండి, మాకు కూడా తినరు. వేసాను మధ్యలో. చూడండి, ఈ విధంగా నాకు రెడీ అయ్యింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇట్లా చేసిపోతే ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీని మీద కొంచెం నిమ్మకాయ పిండుకున్నా కొంచెం పుల్లంగా ఉంటుంది. నిమ్మకాయ బదులు నేను అందుకే టమాటా వేసాను. టమాటా కూడా ఎక్కువ ఉడకనివ్వలేదు, అక్కడక్కడ మనకు పంటికి తగులుతూ ఉంటుంది. ఓకే, రెడీ అయ్యింది.